ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. తెనాలి రామలింగడి కథలు. తెనాలి రామలింగడు తాతాచార్యుల వారు సభ అయిపోయాక ఇద్దరు కలిసి తమ తమ ఇళ్లకు బయలుదేరారు. తాతాచార్యుల వారికి రామలింగడిని ఎప్పుడు చూసినా వీడు నాకంటే వెనుక కొలువుకు వచ్చి నన్నే మించిపోయాడు, వీడికి ఎలాగైనా నేనేంటో నా తెలివిలేంటో వెంటనే తెలియజేయాలి అనుకుంటూ ఏదైనా అవకాశం వస్తే బాగుండు కదా అని అనుకుంటూ ఒకరి పక్కన ఒకరు నడుచుకుంటూ వెళ్తున్నారు. తాతాచార్యుల వారి అదృష్టమేమో కానీ వారికి కొద్ది దూరంలోనూ ఎవరో గొడవ పడటం కనిపించింది. ఆ గొడవ దగ్గర నుండి ఒకడు పరిగెత్తుకొని రామలింగడి దగ్గరికి వచ్చి, అయ్యా రామలింగడు గారు, మా బావ మా అక్కను రోజు అనుమానంతో చావగొడుతున్నాడు, మీరే న్యాయం చెయ్యాలి, మా బావ కొంచెం సర్ది చెప్పండి అని ప్రాధేయపడతాడు. వెంటనే తాతాచార్యుల వారి మనసులో ఇదే సరైన సమయం, వీళ్ళ సమస్య తీరిస్తే రేపు రాయలవారి దగ్గర దీని గురించి చెప్పి ఈ రామలింగడిని సాక్ష్యం చూపి మంచి బహుమానం తీసుకోవాలి అనుకుంటాడు. రామలింగడు, నువ్వు ఆగు, ఈ సమస్యకు పరిష్కారం నేను చెబుతాను పద అంటూ రామలింగాన్ని తీసుకొని తాతాచార్యుల వారు గొడవ జరిగే దగ్గరికి వెళ్ళారు. ఇక వాళ్ళ వెంబడి రాజభటులను కూడా పిలిచి ఇద్దరు గొడవ దగ్గరికి వెళ్తారు. వీరు వెళ్ళేసరికి ఒకడు తన భార్యను బాగా తిడుతూ కొడుతూ ఉన్నాడు. రాజభటులతో వచ్చిన తాతాచార్యుల వారిని చూసినటువంటి ఆ భర్త భార్యను కొట్టడం ఆపేసి వీరిని చూడగానే భయంతో అలానే నిలబడిపోయాడు. వెంటనే తాతాచార్యుల వారు రాజభటులతో వెంటనే భార్యను ఇంతలా హింసిస్తున్న వీణ్ణి వెంటనే చెరసాలలో వేసి 100 కొరడా దెబ్బలు కొట్టండి అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే రాజభటులు తన భర్త దగ్గరకు వస్తుంటే ఆ భార్య ముందుకు వచ్చి, ఏమండి తాతాచార్యుల వారు, నా భర్త ఏం తప్పు చేశాడని చెరసాలలో వేయమంటున్నారు? నా భర్త నన్ను కొడతాడు, చంపుతాడు, మీకేంటి? ఇంకోసారి నా భర్తను చెరసాలలో వేస్తాను అన్నారంటే రేపు రాయలవారి దగ్గరికి వచ్చి భార్యాభర్తలను విడదీస్తున్నారు, మీరు న్యాయం చెయ్యమని రాయలవారిని వేడుకుంటాను అని చెప్పగానే వెంటనే అక్కడ గూమికూడిన జనం అంతా ఒక్కసారిగా వెళ్ళిపోతారు. వెంటనే ఆ ఇల్లాలు తన భర్తను పట్టుకొని లోపలికి వెళుతూ, రాయ్యా, కొట్టి బాగా అలసిపోయావు, వేడివేడిగా భోజనం వడ్డిస్తాను కానీ తిందువురా అని తన ఇంట్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన తాతాచార్యుల వారికి దిమ్మ తిరిగిపోయింది. రామలింగాన్ని చూస్తే తనని చూసి నవ్వుతున్నట్లు అనిపించింది. వెంటనే కోపంతో తన ఇంటికి పరుగున వెళ్ళిపోయారు తాతాచార్యుల వారు. తర్వాత తెనాలి రామలింగడు కూడా, అందుకే అంటారు మొగుడు పిల్లల మధ్యలో పోకూడదని, వెళితే రోకలి మధ్య పచ్చడి అవుతామని అనుకుంటూ తన ఇంటికి వెళ్ళి తన భార్య శారదతో జరిగిన విషయం అంతా చెప్పి ఇద్దరు సరదాగా నవ్వుకుంటారు. ఎప్పుడైనా భార్యాభర్తల గొడవ జరిగింది అంటే అది చాలాసేపటి వరకు ఉండదు, ఏదో కొంచెం సేపట్లో ఉంటుంది. అందరి వాళ్ళ మధ్యలో పోతే ఎవరు పిచ్చోళ్ళు అవుతారు, లాస్ట్కి ఆ పోయిన వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు అన్నట్టు. అది కథ.